వెల్కమ్ టు టీజీ5 రౌండప్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆర్టీసీ కార్మికులు సంయమనం పాటించాలని మంత్రి పిలుపు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని సూచన. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి. కార్మికుల కుటుంబాలను దృష్టిలో పెట్టుకోవాలన్న కుమట్రెడ్డి. కాళేశ్వరం కేసులో సిబిఐ విచారణపై ఉత్తమ్ స్పష్టం. ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా విచారణ జరగాలన్న డిమాండ్. 9 నెలలు గడిచినా విచారణ ఆలస్యంపై ఆందోళన. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవన్న హెచ్చరిక. సోషల్ మీడియా యాక్టివిస్టులపై ప్రవీణ్ ఫైర్. కఠిన చట్టాలతో విమర్శలు అణచివేస్తున్నారని ఆరోపణ. యూఏపీఏ వినియోగంపై ప్రజాస్వామ్యానికి ముప్పన్న వ్యాఖ్య. అభిప్రాయ స్వేచ్ఛకు గౌరవం ఇవ్వాలని సూచన. శంకర్ గౌడ్ మృతి ప్రభుత్వ వైఫల్యమన్న బండి సంజయ్. కార్మికుల సమస్యలు పట్టించుకోలేదన్న విమర్శ. ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఆర్టీసీ కార్మికులకు ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం పోరాటాలు ఆత్మ బలిదానాలతో సాధించుకున్నదని గుర్తు చేస్తూ మళ్లీ అలాంటి ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఏ సమస్యనైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. ప్రాణం కోల్పోతే తిరిగి తీసుకురావడం ఎవరికీ సాధ్యం కాదని, కాబట్టి కార్మికులు సంయమనం పాటించాలని సూచించారు. ప్రభుత్వం ఎప్పుడూ కార్మికుల పక్షాన ఉంటుందని, వారి సమస్యలను వినడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలని, ఎలాంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోకుండా శాంతియుత మార్గంలో సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మిక సోదరులకు సవినయంగా మీకు విజ్ఞప్తి చేస్తూ మీరెవరు కూడా ఆత్మ బలిదానాలకు కానీ ఇంకా సమ్మెని ఉధృతం చేయాలనే ఆలోచనతో ఇవన్నీ వరకు కూడా చేయొద్దని మీకు మినిస్టర్గా సీనియర్ మినిస్టర్స్గా ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు ఇప్పుడే క్యాబినెట్ లో చర్చించి, మీకు తెలుసు తెలంగాణ ఏ విధంగా ఆత్మ బలిదానం సాధించుకున్నామో, ఆ తర్వాత ఏం జరిగినాయో విధ్వంసాలు. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఇదే ఆర్టీసీ కార్మికులు 58 రోజులు సమ్మె చేసి 36 మంది చనిపోతే, ఖమ్మంలో శ్రీనివాసరెడ్డిని మొదలుపెట్టుకుని 36 మంది చనిపోయినా అప్పటి ప్రభుత్వం చెల్లించలేదు. కానీ ఈరోజు నిన్న సమ్మె మొదలైంది. నిన్న సాయంత్రమే డిప్యూటీ సీఎం గారు ఛాంబర్లో పొన్నం గారు మేము అందరం మాట్లాడుకొని, ఎండి నాగిరెడ్డి గారు ఆఫీసర్, సీఎం గారు మొన్న రాత్రి కూడా డిస్కస్ చేసి సమ్మెను కావద్దని మేము ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వంలో ఇలాంటి ఆత్మహత్యలు మంచిది కాదని మీ అందరికీ కూడా దయచేసి మీ ఫ్యామిలీని ఒకసారి గుర్తు చేసుకోండి. ఇవాళ ఆ రోజు శ్రీనివాసరెడ్డి గారు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీకి వెళ్ళి వచ్చినారు. 2 పిల్లలు ఆర్మీలో పనిచేస్తున్నారు. కానీ ఆయన మొండి వైఖరితోనే ఆ రోజు 36 మంది చనిపోయినారు. కానీ మా ప్రభుత్వం ఆ విధంగా కాదు. ఎన్ని కష్టాలున్నా, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా 10,000 కోట్ల పైన ఇవాళ ఆర్టీసీకి చెల్లించి 270 కోట్ల మంది ఇవాళ అక్క చెల్లెలని గుడికి పోయినా, బడికి పోయినా, పెళ్లి మ్యారేజ్ పోయినా ఉచిత ప్రయాణం మహాలక్ష్మి పథకం ద్వారా ఇస్తూ ఇలా ఆర్టీసీ సంస్థని బలోపేతం చేస్తూ, ఉల్టా మహిళా సంఘాలకు బస్సెస్ ఇచ్చుకుంటూ వారిని కూడా చేస్తూ ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. అందుకని మీకు దయచేసి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం, తప్పకుండా ఈ ప్రభుత్వం మీ సమస్యల పైన సానుకూలంగా మినిస్టర్ గారు స్ట్రైక్ నోటీస్ ఇచ్చినప్పటికెళ్ళి మాట్లాడుతున్నారు. వివిధ కారణాలతోని ఇవన్నీ కూడా ఆలస్యం అవుతున్నాయి. మీరు ఎవ్వరు కూడా ఎలాంటి చేయొద్దు. మన శంకరయ్య గౌడ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అంశంలో కేవలం కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోబోమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ జరగాలని ఇప్పటికే సూచించామన్నారు. అయితే 9 నెలలు గడిచినా విచారణ ప్రారంభం కాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి సిబిఐ డైరెక్టర్ ను కలిసి పూర్తి నివేదికలను అందజేసి చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తామని, ఎలాంటి తప్పుదాలు జరిగినా వాటిని వెలికితీసి ప్రజలకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. మేము మొదటి నుంచి ఒక విషయం ప్రస్తావిస్తున్నాం, శాసన సభలో చెప్పినాం, హైకోర్టులో సెప్టెంబర్ లో ఒక అండర్టేకింగ్ ఇచ్చినాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిషన్ నివేదికపై మేము స్వతహాగా చర్యలు తీసుకునేది ఉండదు. ఈ నివేదిక దీంతో సహా నేషనల్ డ్యామ్ సేఫ్టీ, ఎన్డీఎస్ఏ రిపోర్టు, విజిలెన్స్ రిపోర్టు, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా రిపోర్టు ఆధారంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇండిపెండెంట్ గా మొత్తం ఇష్యూని డీటెయిల్ ఎంక్వైరీ చేసి ఆ సిబిఐ యాక్షన్ తీసుకుంటుంది, ప్రొసీడ్ అవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్ గా లిఖిత పూర్వకంగా సిబిఐ డైరెక్టర్ కి లేఖ రాయడం జరిగింది. 9 నెలలు గడిచినా మరి సిబిఐ ఎందుకు ముందుకు పోవడం లేదో మరి మీ అందరికీ అర్థమవుతుంది.
ఇంకో నిర్ణయం ఈరోజు తీసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, నేను అతి త్వరలో సిబిఐ డైరెక్టర్ గారిని కలిసి ఈ నివేదికలన్నీ ఇచ్చి, ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థలు వారి యొక్క అమూల్యమైన సొమ్ము, పబ్లిక్ అమౌంట్ has been lost, has been embezzled, has been misused, has been misappropriated కాబట్టి సిబిఐ మరి వాళ్ళ ఇన్వెస్టిగేషను మొదలుపెట్టి ఈ కాళేశ్వరం 3 బ్యారేజ్ విషయంలో ముందుకు పోవాలని చెప్పి ముఖ్యమంత్రి ఆర్టీసీ కార్మికుల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోందని వెల్లడించారు. గత 14 నెలలుగా ప్రతి నెల సుమారు 750 కోట్ల చొప్పున చెల్లింపులు చేస్తున్నామన్నారు. ఇంకా 6,000 కోట్ల వరకు బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని వచ్చే 100 రోజుల్లో పూర్తి చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం మంత్రివర్గ సభ్యుల జీతాల నుంచి 50% నిలిపివేసి ఆ మొత్తాన్ని బకాయిల చెల్లింపులకు వినియోగించాలని నిర్ణయించాలని వెల్లడించారు. కేబినెట్ లో జరుగుతున్న సందర్భాన్ని అది కంటిన్యూ చేస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ సోదరులకి ఒక సందేశాన్ని ఇవ్వాలని, ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని సెక్టార్లకి పాజిటివ్ గా ఎలా స్పందిస్తుందో ప్రతి ఒక్కరికి తెలుసు. అదే విధంగా కార్మిక సోదరుల పక్షాన కూడా ఈ ప్రభుత్వం 100% పాజిటివ్ గా స్పందించి వారికి ఉన్న సమస్యలని ఎలా షార్ట్అవుట్ చేయాలో చేసే విధంగా ఈరోజు కేబినెట్ లో ఫస్ట్ ఐటమ్ కింద దాన్ని టేక్అవుట్ చేయడం జరిగింది. కాబట్టి మా ముగ్గురు పక్షాన కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ వారే స్వయంగా పంపించారు. ఆ మంత్రులు ఇందాక చెప్పిన సందేశం మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. ఎక్కడా కూడా మీరు క్షణ ఆవేశానికి లోనై మీ మనసుల్లో ఎటువంటిది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తుల పట్ల, ఆర్టీసీ కార్మిక సోదరుల పట్ల, రిటైర్డ్ అయిన ఉద్యోగస్తుల పట్ల కూడా ఈ ప్రభుత్వం 100% పాజిటివ్ గా ఉన్నదని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ విషయంలో వాళ్ళ బెనిఫిట్స్ కోసమని ఆ ఎంప్లాయీస్ ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో, ఒకటి నిజం, రాష్ట్ర విభజన జరగటానికి ముందు అంటే 2014కు ముందు ఎవరైనా ఎంప్లాయీ గవర్నమెంట్ ఉద్యోగస్తుడు రిటైర్డ్ అయితే ఆ రిటైర్డ్ అయిన కపుల్ ఆఫ్ మంత్స్ లో వాళ్ళ బెనిఫిట్స్ అన్ని ఇచ్చేవాళ్ళు. తదుపరి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరం మేము పెద్దగా ఇవ్వలేకపోయాం. కానీ ఈ గడిచిన 28 నెలలలో ఫస్ట్ 12 నెలలు వదిలేసి మిగిలిన 14-15 నెలలలో ప్రతి నెల యావరేజ్ ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ చర్చలకు సిద్ధంగా ఉంటుందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. కార్మికులు ఆవేశపడి ప్రాణాలు తీసుకోవద్దని, తమ కుటుంబాలను గుర్తు చేసుకోవాలని సూచించారు. కొందరి స్వలాభం కోసం రెచ్చగొట్టే మాటలను నమ్మవద్దని హెచ్చరించారు. సమ్మెను విరమించి చర్చలకు రావాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించేందుకు కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు. కార్మికుల భవిష్యత్తు, కుటుంబాల సంక్షేమం దృష్ట్యా శాంతియుత మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవడం మంచిదని, ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టమే జరుగుతుందని పేర్కొన్నారు. ఆర్టీసీ ఉద్యోగి శంకర్ గౌడ్ గారి మృతి చాలా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఈ ప్రభుత్వం మీరు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం, ప్రజా పాలన కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం చర్చలు చేయడానికి సిద్ధంగా ఉంది. మీరెవ్వరు కూడా ఆవేశపడకండి. ఎందుకంటే ఏదో జరగదని గత ప్రభుత్వాల మాదిరిగా నెలలు మాతో చర్చలు జరపరన్న ఆలోచనకు పోకండి. ఎవరు రెచ్చగొట్టినా రెచ్చిపోకండి. కొంతమంది స్వలాభాల కోసం పక్కవారి వీక్నెస్ ని చూసి, వారికి ఉన్నటువంటి కష్టాలను చూసి వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఈ ప్రభుత్వం మీ అందరితోటి చర్చలు చేయడానికి సానుకూలంగా ఉంది. మీరందరూ కూడా ప్రభుత్వాన్ని నమ్మండి. పొన్నం ప్రభాకర్ గారు వీలైనంత మటుకు సమస్యలు పరిష్కారం చేస్తున్నామని చెప్పినా గానీ కొంత మిస్అండర్స్టాండింగ్ వల్ల ఇటువంటివి జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రాణాలు చాలా ఇంపార్టెంట్. మన వెనుక మన కుటుంబ సభ్యులు, మన మీద డిపెండ్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. దయచేసి ఆర్టీసీ కార్మికులకు ఈ సమ్మె విరమించుకోవాలి, అలాగే చర్చలలో పాల్గొనాలి. మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తారని నాగర్ కర్నూలు జిల్లా మార్కెట్ యార్డ్ లో రైతులు ఆందోళనకు దిగారు. అదే సమయంలో అక్కడి నుంచి వెళ్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజేష్ రెడ్డి, వంశీకృష్ణలను అడ్డుకుని తమ సమస్యలను నేరుగా ప్రశ్నించారు. గత 15 రోజులుగా తమ సమస్యలు పరిష్కారం కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డ్ కొచ్చి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఆ తర్వాత రాకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తక్షణమే చర్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కోంటాలకు దొరుకుతున్నాయి సార్, సంతలో కోంటాలకు దొరుకుతున్నాయి, అందరికి దొరుకుతున్నాయి కానీ మా రైతులకు దొరుకుతావు. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ అంతిమయాత్రలో పాల్గొనడానికి వెళ్తున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను పోలీసులు మార్గమధ్యంలో అరెస్ట్ చేశారు. ఆయన్ను ఘనపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఆర్టీసీ కార్మికుడి మృతి నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఈ చర్య వివాదానికి దారితీసింది. మాజీ మంత్రి అంతిమయాత్రలో పాల్గొనడాన్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. మరోవైపు చట్ట సంరక్షణ దృష్ట్యా పోలీసులు ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. Just 4 kilometers. Please cooperate here. Please. Just 4 kilometers. Please. 10 minutes from. 10 minutes from. Sure. Please, sir. Please, sir. Cooperate here. Please. వాళ్ళని అయినా 10 నిమిషాల్లో ఫోన్ చేసి అపోలో ఇస్తారని కృష్ణా అయిపోతుందంటే ఒక్కొక్క అపోలో ఇస్తారు. వన్ కేసెస్ సపరేట్ నేనే ఎక్కువ సోషల్ మీడియాలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న వారిపై కఠిన చట్టాలు ప్రయోగించడం అన్యాయమని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ లేదా ఐటీ యాక్ట్ పేరుతో నిజాలు బయటపడుతున్న వారిని అణచివేయాలనే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. యూఏపీఏ వంటి కఠిన చట్టాలను సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఉపయోగించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. కొనతం దిలీప్ వంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవడం వెనుక ఉద్దేశాన్ని ప్రశ్నించారు. విమర్శలను అణచివేయడానికి చట్టాలను ఆయుధాలుగా ఉపయోగించకూడదని హెచ్చరించారు. యాంటీ టెర్రర్ లా కింద ఎవరెవరిని పంపించినరా అంటే ఇంతవరకు వరవర్రావు, అదేవిధంగా కోబట్ గాంధీ, స్టాన్ స్వామి, ఒక జెసూట్ ప్రీస్ట్, ఆదివాసీల కోసం జీవితాంతం పోరాడి 84 సంవత్సరాల వయసున్న స్టాన్ స్వామిని జైల్లో పెడితే 7-8 సంవత్సరాలు పెడితే ఆయన చచ్చిపోయాడు జైల్లోనే. స్టాన్ స్వామి. ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా, ఒక ప్రొఫెసర్ ఢిల్లీ యూనివర్సిటీలో, ఆ ఢిల్లీ యూనివర్సిటీలో జేఎన్యూలో ఆ ప్రొఫెసర్, ఆయనను 10 సంవత్సరాలు ఇదే యాంటీ టెర్రర్ లా యూఏపీఏ కింద పెడితే ఆయన చచ్చిపోయాడు. అంటే మీరు కొనతం దిలీప్ను చంపాలనుకుంటున్నారా, లేకపోతే జర్నలిస్టులను చంపాలనుకుంటున్నారా, ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులను చంపాలనుకుంటున్నారా? అంటే మీరు ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెడితే వీళ్ళు నిజాలే రాస్తున్నారు, మీరు ఐటీ యాక్ట్ పెడితే నిజాలే రాస్తున్నారు, మీ ప్రభుత్వ అక్రమాలను ఎండగడతా ఉన్నారు, మీరు వ్యవస్థీకృత నేరాల యాక్ట్ పెడితే కూడా వీళ్ళు వాళ్ళ పోరాటం ఆపుతలేరు, మీ ఆగడాలను బయటికి తీసుకొస్తున్నారు. ఇవన్నీ ఇంటలేరని చెప్పి టెర్రర్ యాక్ట్ పెట్టి వీళ్ళని ఖతం చేయాలని చూస్తున్నారా? స్టాన్ స్వామిలాగా
వరవరరావు లాగా లేకపోతే వీళ్ళందరూ జైల్లోనే ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు ఈ దేశంలో 25,000 మందిని ఇది కేసులలో పంపించారు యూఏపీఏ కింద. చూస్తేనేమో కన్విక్షన్ పర్సెంటేజ్ 2%. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం 10 లక్షల పరిహారం ప్రకటించింది. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆర్టీసీలో ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. స్థానిక ఆర్టీఓ ఉమారాణి ఈ విషయాన్ని వెల్లడించారు. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వ్యక్తిగతంగా 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్పందనకు దారితీసింది. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అండ్ ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళకి ప్రభుత్వం తరఫున ఒక 10 లక్షల రూపాయలు మరియు గౌరవ నర్సంపేట ఎమ్మెల్యే గారు కూడా ఒక 5 లక్షల రూపాయలు త్రూ కలెక్టర్ గారి ద్వారా మరియు ఆర్టీసీ కార్పొరేషన్ లో వారి కుటుంబ సభ్యులకి ఒక ఉద్యోగము దీన్ని వాళ్ళకి ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. అది నేను వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయడం వాళ్ళు దాన్ని సమ్మతంగా ఇచ్చినట్టు కనిపించింది. ఒకసారి వాళ్ళు బస్ స్టాండ్ తీసుకెళ్లి నివాళులు అర్పించాలని చెప్పి అవకాశం డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహానికి నివాళులర్పించే అవకాశం కూడా ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తూ తమను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కార్మికుల హామీలు నెరవేర్చినప్పుడే శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి లభిస్తుందన్నారు. వెంటనే ₹1 కోటి పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు. ఆర్టీసీ డ్రైవర్ సీనియర్ మోస్ట్ డ్రైవరు నర్సంపేట వాస్తవ్యులు శంకర్ గౌడ్ గారు చనిపోవటం చాలా బాధాకరం. నిన్న కూడా నేను చాలా రిక్వెస్ట్ కూడా చేశాను. శంకర్ గౌడ్ ప్రాణం చాలా సీరియస్ ఉన్నది. మీరు హైదరాబాద్ తీసుకుపోమని మంచి హాస్పిటల్ జాయిన్ చేయను. ఈ హాస్పిటల్ జాయిన్ చేయకముందే ఆయన చనిపోక ముందే ప్రభుత్వం మీరైతే ఎలక్షన్ల ముందు ఏ అయితే డిమాండ్లకు మీరు హామీ ఇచ్చారో హామీని నెరవేర్చేటట్టు మీరు ప్రకటించండి. ఆయన ఆత్మశాంతి అన్న గుర్తుంది, లేకపోతే ఆయన బతికేందుకు నా అవకాశం ఉంటుంది అని కూడా నేను అక్కడ రిక్వెస్ట్ చేశాను. అయినా కూడా పొన్నం ప్రభాకర్ పట్టించుకోలేదు, రేవంత్ రెడ్డి గారు పట్టించుకోలేదు, వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. వచ్చి ధైర్యం చెప్పే పరిస్థితి కూడా లేదు. ఆయన మాట్లాడుతున్నాడు. నేను పోయినప్పుడు క్లియర్గా నేను దయాకరావుని వచ్చిన వరకే లేచి కూర్చొని నమస్కారం పెట్టి ఎందుకు తొందరపడ్డావా అది ఇది అంటే, లేదు మా కార్మికుల ఇబ్బంది పడుతున్నారు, నేను వాళ్ళ కోసం ఎంతైనా త్యాగం చేస్తాను అంటే ఆయన తృప్తిగా ఉంటుంది. దయచేసి అయినా ఇప్పటికీ మీరు నిన్న క్యాబినెట్లో కూర్చున్నారు. క్యాబినెట్లో కూర్చున్నప్పుడు మీరు డిక్లేర్ చేయవచ్చు ఉండే. మీరు హామీలన్నీ మీ ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చినవన్నీ నెరవేరుస్తాం, ఆర్టీసీ కార్మికులకు ఏమేమి ఇచ్చినా నెరవేరుస్తామని చెప్తే అయిపోతుంది. 3 ఏళ్ళు అయిపోయింది. వాళ్ళు గోస పడుతున్నారు. మళ్ళీ ఆర్టీసీ మొత్తం లాస్లో పోయింది. మీరు దీనికోసం ఎన్నడూ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఎప్పటికీ స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటాం, అడ్డమైన స్టేట్మెంట్లు ఇస్తున్నాం. కాళేశ్వరం 3 ఏళ్ల బట్టి గడిపినాం. కాళేశ్వరం మీద రాజకీయం చేసినాం. ఇప్పటికైనా నీకు బుద్ధి రాలేదు. ఆల్రెడీ హైకోర్టు క్లియర్గా చెప్పేసారు, చిన్న తప్పు జరగలేదు, కేసీఆర్ను హరీశ్రావు జోలికి పోవద్దు, దాని గురించి క్లారిటీగా చెప్పింది. ఇంత మంచిగా చెప్పిన కోర్టు నీకు ఇప్పటికైనా బుద్ధి వస్తలేదు. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మొత్తం మీరు కార్మికులను ఇప్పుడు పాపం వాళ్ళు ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మరణం ప్రభుత్వ హత్యేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా విమర్శించారు. ఈ ఘటనపై తెలంగాణ సమాజమంతా బాధపడుతోందన్నారు. కార్మికులు ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహాన్ని రగిలించిందని పేర్కొన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బాధపడి ఆవేదనతో నర్సంపేటకు సంబంధించినటువంటి శంకర్ గౌడ్ అనేటువంటి ఆర్టీసీ కార్మికుడు డ్రైవర్
మొన్న ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడం, నేను అర్ధరాత్రి చనిపోవడం నన్ను తీవ్ర ఆందోళనకు దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన, ఘోరమైన సంఘటన. తెలంగాణ సమాజం అంతా కూడా ఇవాళ బాధపడుతున్నారు. ఇవాళ ఇన్ని వేల మంది కార్మికుల కోసము ఇవాళ శంకర్ గౌడ్ వాళ్ళ బలిదానం అయిపోయాడు. దానికి ఇది ఆత్మహత్య కాదు, రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన ఆయన ఆత్మహత్య చేసుకుంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసిన హత్యగా ఇలా భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది. ఇలా ఎవరైనా సమస్యల కోసం ఆందోళన చేసినప్పుడు వాళ్ళని పిలిచి చర్చలకు పిలిచి వాళ్ళని ఒప్పించి మెప్పించి సంధానించిన ప్రభుత్వము దాన్ని భిన్నంగా గత ప్రభుత్వం ఏ విధంగా చేసిందో వార్నింగ్లు ఇచ్చి బెదిరించే ప్రయత్నం చేయడం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. నేను కార్మికులకు అప్పీల్ చేస్తున్నా, మీ కుటుంబాలు అనాథలు చేయకండి, ఉండి కొట్లాడాలి. కొట్లాడే దమ్ము మీకు ఉంది. వాళ్ళ తెలంగాణ ఉద్యమాన్ని చేసేటోళ్ళు మీరు, సకల జన సంబంధించిన ఉవ్వెత్తులు లేచేటోళ్ళు మీరు, పానలు టైర్లు పట్టుకొని రాడ్లు పట్టుకొని రోడ్ల మీద దమ్మెంతో చూపెట్టారు, మొత్తం స్తంభింపజేసారు. దమ్మున్న కార్మికులు మీరు ఇవాళ మీరు బలిదానం చేసుకుంటే మీ కుటుంబాలు అనాలి. మిగతా కార్మికులు బాధపడతారు, మళ్ళీ సమ్మె చేయడానికి వెనక ముందేస్తారు, వాళ్ళ కుటుంబాలు ఆపే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఉండి కొట్టాడదాం మనం, ఉండి ఆర్టీసీ కార్మికులు సంయమనం పాటించాలని మంత్రి పిలుపు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని సూచన. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి. కార్మికుల కుటుంబాలను దృష్టిలో పెట్టుకోవాలన్న కోమటిరెడ్డి. కాళేశ్వరం కేసులో సీబీఐ విచారణపై ఉత్తమ్ స్పష్టం. ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా విచారణ జరగాలని డిమాండ్. 9 నెలలు గడిచినా విచార ఆలస్యంపై ఆందోళన. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవన్న హెచ్చరిక. సోషల్ మీడియా యాక్టివిస్టులపై ప్రవీణ్ ఫైర్. కఠిన చట్టాలతో విమర్శలు అణచివేస్తున్నారని ఆరోపణ. యూఏపీఏ వినియోగంపై ప్రజాస్వామ్యానికి ముప్పన్న వ్యాఖ్య. అభిప్రాయ స్వేచ్ఛకు గౌరవం ఇవ్వాలని సూచన. శంకర్ గౌడ్ మృతి ప్రభుత్వ వైఫల్యమన్న బండి సంజయ్. కార్మికుల సమస్యలు పట్టించుకోలేదన్న విమర్శ. ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్.